రంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మునిసిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్ అధ్యక్షతనలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కలిసి ప్లాస్టిక్ నిషేధం మరియు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థాల నిర్వహణ, నిబంధనలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారిని విజయలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సదస్సులో భాగంగా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని, దీని స్థానంలో పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వాడాలని పిలుపునిచ్చారు. అలాగే, నూతన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ -2026 నిబంధనల ప్రకారం పట్టణంలో తడి, పొడి, హానికరమైన వ్యర్థాలను పక్కాగా వేరు చేయడం మరియు ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ గురించి క్లుప్తంగా వివరించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి ఆధ్వర్యంలో బట్టా సంచులని వ్యాపార అసోసియేషన్ వాళ్లకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కిరాణా షాప్ అసోసియేషన్ ప్రతినిధులు, బేకరీ షాప్ అసోసియేషన్ సభ్యులు మరియు మున్సిపల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన ప్లాస్టిక్ వినియోగం గురించి అవేర్నెస్ కల్పించడం, అలాగే జూట్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మన కమిషనర్ గారికి, విజయలక్ష్మి మేడం గారికి, మన మున్సిపల్ కౌన్సిలర్స్కి, మున్సిపల్ అధికారులకు, వర్తక వ్యాపార సంఘ పెద్దలకు, మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరి ప్లాస్టిక్ గురించి మన కమిషనర్ గారు కానివ్వండి, మన మేడం గారు క్లియర్గా మొత్తం చెప్పేశారు. మన రోజువారీ జీవితంలో మనం ప్లాస్టిక్ ఎంత ఉపయోగిస్తున్నామో మనకు తెలిసిన విషయమే. దానివల్ల మన ప్రకృతి ఎంత పాడైపోతుందో, మన ఆరోగ్యం ఎంత పాడైపోతుందో మనకు తెలిసిందే. ఈ మధ్యలో చూసుకుంటే క్యాన్సర్ పేషెంట్స్ చాలా ఎక్కువ అయిపోతున్నారు. మరి ప్లాస్టిక్ భూమిలో కలవాలన్నా కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. మరి ఇదే ప్లాస్టిక్ వ్యర్థాలను సపరేట్గా కలెక్ట్ చేసి పెడితే, మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ మన సంగారెడ్డి న్యూ బస్ స్టాప్లో చూసుకుంటే ఆ డ్రైనేజ్లో మొత్తం ప్లాస్టిక్ అంతా ఇరుక్కొని ఆ డ్రైన్ వాటర్ అంతా రోడ్ పై రావడం జరిగింది. అట్లా డ్రైన్స్లో వేయకుండా సపరేట్గా కలెక్ట్ చేసి పెట్టుకోండి. మన కౌన్సిలర్స్ కూడా దీన్ని వాడడంలో అందరికీ అవేర్నెస్ కల్పించండి. మరి ఇదే ప్లాస్టిక్ని పక్షులు కానీ జంతువులు కానీ తిని చనిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మన అందరం కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడడం మానేద్దాం. జూట్ బ్యాగ్స్ కానీ, క్లాత్ బ్యాగ్స్ కానీ వాడదాం. మనం ఎప్పుడైనా మార్కెట్కి వెళ్తే మనతో పాటు మన బ్యాగ్స్ క్యారీ చేసుకుని అలవాటు చేసుకుందాం. మరి ఇందాక మన ఆవాజంగా చెప్పినట్టు మటన్ షాప్, చికెన్ షాప్ వెళ్ళినప్పుడు కవర్స్ కాకుండా మన బాక్స్, మనం ఒక స్టీల్ బాక్స్ తీసుకొని వెళ్దాం. ఇంకా ఇక్కడ ఉన్న షాప్ కీపర్స్ కూడా ఒక రిక్వెస్ట్, మీరు కూడా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. ప్లాస్టిక్ రహిత పట్టణం కోసం మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నా. మరి ఈరోజు యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. మరి మనం ప్లాస్టిక్ని తగ్గించుకొని మన ప్రకృతిని కాపాడుకుందాం. మన నెక్స్ట్ జనరేషన్కి మంచి స్వచ్ఛమైన, పరిశుభ్రమైన, పచ్చని పర్యావరణాన్ని అందిద్దాం. మరి మన రీసెంట్గా ఒక జస్ట్ ఇలా సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుంటే ఒక డాక్టర్ చెప్పడం జరిగింది, ఒక పేషెంట్కి అసలు ఎట్లాంటి అలవాటు లేవంట, డ్రింకింగ్, స్మోకింగ్, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు.
అతను అసలు వెళ్ళడమే థర్డ్ స్టేజ్ క్యాన్సర్తో వెళ్ళాడని తెలిసింది. అసలు ఏం కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడిగితే రిసర్చ్ చేస్తే తనకు ఒక హోటల్లో రోజు పూరి తినే అలవాటు ఉందంట. ఆ న్యూస్ పేపర్లో పూరి తినడం ఆ కెమికల్తో మనం డిఫరెంట్ గుట్టలలో వేసేసి ఇచ్చేస్తే వాడు ఏం చేస్తాడో మిక్స్ చేసుకున్నాడు వెళ్ళిపోతున్నాడు. సో నేను నా పర్సనల్గా నేను చూసింది ఏంటంటే ఇట్లా రోజువారీ డ్రై వేస్ట్ అనేది ఒక వేరే బ్యాగ్లో సపరేట్ బియ్యం బ్యాగ్ కానీ ఏదైనా ఉంటే దాంట్లో స్టోర్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఓన్లీ తడి చేత మాత్రమే బయటకి ఇచ్చేద్దాం. పొడి చేత మాత్రం ఒక నెల దాకా స్టోర్ చేసేయాలి. అది వాసన కూడా రాదు. ఎందుకంటే కొన్ని ప్లాస్టిక్ వస్తువులు కంపల్సరీ వాడాల్సిందే మనం. ఫర్ ఎగ్జాంపుల్ పాల ప్యాకెట్ ఉంది, అది ప్లాస్టిక్ కవర్లో వస్తుంది. ఆయిల్ ప్యాకెట్ ఉంది, ప్లాస్టిక్ కవర్లో. దువ్వెనలు, పేస్ట్లు, బ్రష్లు, స్ట్రాలు, మన రోజువారీ వాడి ఫేషియల్ సంబంధించిన ఐటమ్స్ కానీ మన ఏదైనా కానీ వాటిని ప్లాస్టిక్ కంపల్సరీ వాడాల్సిందే. అది వాడకపోతే మనం బతకలేము కూడా. సో అట్లాంటివన్నీ వాడిన తర్వాత ఒక బ్యాగ్లోనే స్టోర్ చేసుకున్నాం ఒక 1 month దాకా. దానివల్ల స్మెల్ కూడా రాదు కాబట్టి 1 monthకి ఆటో వాడికి ఇచ్చేసాం అనుకోండి, వాడికి ఒక 10 రూపాయలు వస్తాయి. ఆ మిక్స్ చేయకుండా ఉన్నట్టు ఉంటుంది. నేను అది ప్రాక్టికల్గా నేను ఒక 1 month నుంచి నేను చేస్తున్నా. అది నా దగ్గర అంటే నాకు సక్సెస్ అయింది. నా పర్సనల్గా నా ఇంట్లో సక్సెస్ అయింది. తడి చేత మాత్రమే బయటకు పోతుంది. పొడి చేత మాత్రం ఒక చిన్న చాక్లెట్ కవర్ కూడా నేను బయటకి ఇస్తలేదు. మా బాబు కూడా చెప్పాను, వాడికి ఒకసారి ఒక చెప్పలుగా కూడా కొట్టా, 2 కలిపితే వాడు సెట్ అయిపోయాడు. ఆ తడి పొడి చేత ఉన్నది ఆ ప్లాస్టిక్ కవర్, బిస్కెట్ కవర్ డైరెక్ట్ తీసుకుని ఆ ప్లాస్టిక్ బ్యాగ్లో పడేస్తున్నాడు. సో ఒక 1 month తర్వాత నేను మా ఇంటికి వచ్చి ఆటో అతన్ని ఆ వెనకాల కూర్చున్నారు డ్రైవర్స్, ఆయనకి ఇచ్చేస్తే ఆయన సపరేట్గా అమ్ముకుంటాడు, ఒక 10 రూపాయలు వచ్చేస్తాయి. సో సెగ్రిగేషన్ అనేది డైలీ చేయకుండా, అంటే డైలీ సెగ్రిగేషన్ చేయాలి, బట్ డ్రై వేస్ట్ ఇవ్వడం మాత్రం మంత్లీ ఒకసారి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. దెన్ బిఫోర్ క్లోజింగ్ అంటే డిస్ట్రిబ్యూషన్ చేసే ముందు చైర్మన్ గారు మాట్లాడారు. వస్తుంది. సో వీటన్నిటి వల్ల రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. యాసిడ్ క్లీనర్స్, యాసిడ్ ఎందులో వస్తుంది? సో అంటే ఎంత భయంకరమైన కెమికల్ అయినా సరే వీ కెన్ హ్యాండిల్ ఇన్ ప్లాస్టిక్. మన మెడిసిన్స్ ఎందులో వస్తున్నాయి? హాస్పిటల్కి అయితే గ్లూకోజ్ ఎక్కిస్తారు కదా, బాటిల్ ఏంటి, ట్యూబ్ ఏంటి, అదే చెప్తున్నానంటే సో దీనివల్ల ఏం చేస్తున్నారు అది కూడా చెప్తాను నేను. సో ప్లాస్టిక్ అనేది మనకి మన జీవితంలో ఒక అంతర్లీనమైన భాగం అయిందనమాట. ప్లాస్టిక్ లేకపోతే మనకు అదరాలనే మనం ఏం వాడేవాళ్ళం? అట్టలు, పేపర్లు, చెక్క పెట్టెలు. సో ఇవన్నీ వాడితే ఏమయ్యేది? చెట్లు తగ్గిపోయేది. అవును కదా. పేపర్ దేని నుంచి తయారవుతుంది? మొక్కల నుంచి తయారవుతుంది. సో మనకి ప్లాంట్స్ అన్నీ కూడా మనకి మొత్తం అయిపోయి మనకి ఇప్పుడు ఉండే ఆక్సిజన్ కూడా లేదు. సో లేకపోతే భూమి మీద సగం ఎలాగో పోయేవాళ్ళు ఇప్పటికల్లా. సో వీటన్నిటికీ ఆల్టర్నేట్గా వచ్చిన ఉపయోగకరమైన వస్తువు ప్లాస్టిక్. అదే ప్లాస్టిక్ ఇప్పుడు మనకి ప్లాస్టిక్ భూతంగా మారిపోయింది. ఎందుకని? అలవాటు పడటం కాదు, మనం తప్పు చేస్తున్నాం. దాన్ని కనుక ప్లాస్టిక్ కనుక రీసైక్లబుల్. ఏవో కొన్ని ప్లాస్టిక్స్ తప్పితే ప్లాస్టిక్ రీసైకిల్ చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ప్లాస్టిక్ మనం ఓన్లీ తినే పదార్థాలు, తాగే పదార్థాలే చెప్పుకున్నాం. డోర్ మ్యాట్స్ ఉంటాయా ఉండవా? బకెట్లు పనిచేద్దాం. మరి మీరు ఎన్ని మొక్కలు నాటుతారు? ఎన్ని మొక్కలతో ఎన్ని చెక్క ఆల్టర్నేట్స్ టు ప్లాస్టిక్ ఎన్ని చేయగలరు? ఇంట్లో ఎన్ని మొక్కలు ఉన్నాయి? ఈ మొక్క పెరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇండస్ట్రీకి బంద్ చేయవచ్చు మనం. మనకి ప్లాస్టిక్ కూడా కవర్ కూడా గవర్నమెంట్ ఏం రూల్ చెప్పిందంటే 120 మైక్రాన్స్ థిక్నెస్ చెప్పింది. మనం వాడేది నాకు తెలిసి 20 మైక్రాన్స్ కూడా ఉంటుంది. ఆ మైక్రాన్స్ థిక్నెస్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి అన్నది మా రూల్ ఉంది. గట్టి ప్లాస్టిక్ అయితే మనం ఏం చేస్తాం? షాప్ నుంచి తెచ్చుకున్న కవర్ ఉంది అనుకోండి, బట్టల షాప్లో తెచ్చిన కవర్ పడేస్తామా? ఆ బట్టల షాప్ మనం ఇంకెవరికైనా మన ఇంటికి వచ్చిన పసుపు కుంకుమ పెడతాము, కవర్లో పెట్టేస్తాం, ఆ కవర్ వాడతాం. ఊరు వెళ్ళినప్పుడు పిలిచిన బట్టలు పెట్టుకోవడానికి వాడతాం, లేకపోతే ఇంకా దేనికో సరుకులకు వాడతాం. అంటే ఒకవేళ కనుక కవర్ కనుక థిక్నెస్ ఉంది, రీయూజ్ చేయగలిగేది ఉంటే వాడుతున్నాం.